అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం ఒక మంచి కథ విందాం. చాలా చిన్న కథ. మరి ఈ కథ పేరు దీంట్లో అవైలబిలిటీ లేదు, కాకపోతే ఒక తండ్రి కొడుకుల సంభాషణ ఈ కథ. మనకి అందించేవారు రాజుబాయ్ గారు. మరి కథలోకి వెళ్దామా? ఒకరోజు ఒక ధనవంతుడైన తండ్రి తన కొడుకుతో పేద ప్రజలు ఎలా జీవిస్తారో తన కొడుకుకు చూపించాలనే కోరికతో పల్లెటూరుకి వెళ్ళాడు. వారు చాలా పేద కుటుంబంతో పొలంలో 2 రోజులు గడిపారు. ఇద్దరూ తమ ప్రయాణం నుంచి తిరిగి వచ్చినప్పుడు తండ్రి తన కొడుకుని యాత్ర ఎలా ఉంది అని అడిగారు. ఇది చాలా బాగుంది నాన్న, కొడుకు సమాధానం చెప్పాడు. పేదవాళ్ళు ఎలా జీవిస్తున్నారో చూసావా అని తండ్రి అడిగాడు. అవును అన్నాడు కొడుకు. అయితే చెప్పు, ఆ ప్రయాణంలో నువ్వేం నేర్చుకున్నావు అని అడిగాడు తండ్రి. కొడుకు జవాబిచ్చాడు. మనకి ఒక కుక్క ఉంది, వారికి 4 ఉన్నాయి. మన తోట మధ్యలో కొలనుంది, వారికి అంతం లేని కాలం ఉంది. మనము తోటలో దీపాలను వేసుకున్నాం, వారికి రాత్రి నక్షత్రాలున్నాయి. మనం నివసించటానికి ఒక చిన్న భూమి ఉంది, వారికి ఉండటానికి పొలాలున్నాయి. మనకు సేవ చేసే సేవకులు ఉన్నారు, కానీ వారు ఇతరులకు సేవ చేస్తారు. మనం ఆహారాన్ని కొంటాం, కానీ వారు తమ ఆహారాన్ని పండిస్తారు. మనల్ని రక్షించడానికి ఆస్తి చుట్టూ గోడలు ఉన్నాయి, వారిని రక్షించడానికి వారికి స్నేహితులున్నారు. తండ్రి అవాక్కయ్యాడు ఆ మాటలకి. అప్పుడు అతని కొడుకు అన్నాడు, మనం ఎంత పేదవాళ్ళమో నాకు చూపించినందుకు ధన్యవాదాలు నాన్న అని చెప్పాడు. తండ్రి ఏం చూపిద్దాం అనుకున్నాడండి? మన ఆస్తులు, మన గోడలు, మన స్థలాలు ఇవన్నీ చూపించాలి నా కొడుక్కి. అప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత గ్యారెంటీగా మనమే గ్రేట్ అంటాడు అనుకున్నాడు. కానీ ఆయన వేరే వాటిని చూశాడు, ఆస్తిని చూడాల. సో దానివల్ల ఇప్పుడు ఏమైంది, వాళ్ళు మనకంటే ధనవంతులు అని స్పష్టంగా చెప్పాడు. మనం భేదవాళ్ళమే ఆ విషయంలో అని చెప్పాడు. అదండి, మనం ఆ రకంగా గనక పిల్లల్ని గనక పెంచినట్టయితే పిల్లలు దేని గురించి కూడా ఎక్కువగా ఆశపడరు, పరిగెట్టరు. దేని గురించి డబ్బు సంపాదించి 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 చివరికి వాడు పరిగెడుతూనే ఉంటాడు. వాడికి ధనాగారాలు నిండిపోతుంటాయి. బట్ స్టిల్ వాడేంటంటే లాస్ట్కి వచ్చేసరికి ఆ ఆవేశంలోనే అలాగే చచ్చిపోతాడు. కానీ ఉపయోగం ఏముంది? ఆయన సుఖపడింది ఏమనుందా? ఏమీ లేదు, నథింగ్. అలాగే ఇక్కడ ఈ క్యాండిడేట్ కూడా అంత చక్కగా చెప్పాడు, మనకు వివరించాడు. మనకి స్నేహితులు లేరు, వాళ్ళకి స్నేహితులు ఉన్నారు అని. సూపర్. మనకి లైట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మన నక్షత్రాలు ఎక్కడున్నాయి? అలా మంచం మీద ఆరు బయట చక్కగా పడుకుని ఏ తాత చెప్పేదో, ఏ నాయనమ్మ చెప్పిందో, అమ్మమ్మ చెప్పేదో కథ వింటే పిల్లలు ఎంత ఆనందంగా ఉంటారు. ఇలాంటివన్నీ కోల్పోతున్నాం అనే ఉద్దేశం ఆ అబ్బాయి చెప్తున్నట్టుగా అనిపించింది నాకు. ఏది ఏమైనా థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.